వాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాం. దేవా, నాతో మాట్లాడము అని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియరా, మన దేవుడు మనతో మాట్లాడడానికి ఎంతో ఆశపడుతున్న దేవుడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గత వారం అంతా మనం ఎన్నో వినుంటాం, ఎన్నో లోక సంబంధమైన విషయాలు. ఈ లోక విషయాలు మన మనసులు ఎంతో ప్రభావితం చేసి ఉండొచ్చు. ఉదయకాలన తండ్రి తన కుమార్తెలతో సంభాషించినట్లు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనం అడుగుదాం, లార్డ్ స్పీక్ టు మీ. దేవా, నాతో మాట్లాడము. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగున్నాడు. ఇతరత్ర ఆలోచనలన్నీ కొట్టివేయని ఆయన అడుగుదాం. ఇతరత్ర తలంపులన్నీ తీసివేయి. నీ వాక్యం మీద మాత్రమే నా దృష్టి నిలపడానికి నాకు సహాయం చేయండి. మంచి నేల లాంటి హృదయం నాకు దయచేయి. నీ వాక్యాన్ని విని దాన్ని స్వీకరించి వాక్య ప్రకారం జీవించుకునే వినగలిగే చెవి, సిద్ధ మనసు, లోబడే హృదయము నాకు దయచేయ అడుగుదాం. మహోన్నతుడా, సర్వశక్తి గల మా తండ్రి, మీ ఘన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని మీ వాక్యం ద్వారా బలపరచబడే ధన్యత మీరు మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలన మా ఆరాధనలో మీరు మాతో ఉన్నారు. మీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వాక్యంలోని లోతైన సత్యాలు, మర్మాలు గ్రహించుటకు వినగలిగిన చెవిని, సిద్ధ మనసును, లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. మీ పక్షాన నిలబడిన పాత్ర నేను నన్ను మీ సిలువ చాటున మరుగు చేయండి. మీ బూరగా వాడుకోండి. ఎవరెవరు ఎలాంటి సమస్యల్లోంచి వెళ్తున్నారో, ఎవరికి చెప్పుకోలేని బాధలతో కృంగిపోయిటున్నారో ప్రతి ఒక్కరిని మీరు చూచుచున్న దేవుడు నాయన. ఈ ఉదయకరణ పరిశుద్ధాత్మ దేవ, మీరే మాకు బోధకుడు వినండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మ కార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యాకోబు పత్రిక ఎవరు రాశారంటే, యాకోబు యేసుక్రీస్తు ప్రభువారి సోదరుడైన యాకోబు. బైబిల్లో యాకోబు అనగానే 2-3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. అపోస్తులలో ఒకడైన యాకోబు, యోహాను సోదరుడైన యాకోబు. అయితే ఆ యాకోబుని మరి సంఘ చరిత్ర ప్రారంభంలోనే హేరోదు చంపించి వేయడం మనకు తెలుసు. అయితే ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి సోదరుడు, బ్రదర్ ఆఫ్ జీసస్ అనుకుంటారు. ఈయన సంఘంలో వన్ ఆఫ్ ద పిల్లర్స్గా, మూల స్తంభాల్లాగా పరిగణించబడేవాడు. యాకోబు పత్రిక ఎవరికి రాశాడంటే చూడండి, 1వ అధ్యాయము 1వ వచనంలో, అన్య దేశముల యందు చెదరిన 12 గోత్రముల వారికి స్టెఫనును బట్టి కలిగిన హింస. ఆ స్టెఫను సంఘటన జరిగిన తర్వాత గొప్ప హింస చెలరేగుతుంది. క్రైస్తవులందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోతారు. ఆ చెదిరిపోయిన వారికి ఈ పత్రికను రాస్తున్నాడు యాకోబు.
యాకోబు పత్రికలో ఎక్కువ ప్రాక్టికాలిటీ ఎలా ఉండాలి జీవితం, ఆయన విశ్వాసం అన్నది ఎలా ఉండాలి. ఆ సమయంలో ఎన్నో శ్రమల్లోంచి సంఘం వెళ్తా ఉంది. అందుకని ఎత్తుకోవడం ఆయన 2వ వచనం చూడండి. నా సోదరులారా, మీ విశ్వాసంలో కలిగి పరీక్ష ఓర్పును పట్టించడం ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడి వెళ్ళినప్పుడు అది మహానందం నేర్చుకో. సో సంఘము శ్రమల్లోంచి శోధనలోంచి వెళ్తుందని తెలుసు, బట్ ఓర్పు కలిగి ఉన్నాడు. యూ నీడ్ విజ్డమ్. తర్వాత 5వ వచనం నుంచి ఈ యొక్క శోధనలన్నీ ఎదుర్కొంటూ మీరు విశ్వాసంలో కొనసాగాలంటే యూ నీడ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం కావాలి. యూ నీడ్ పేషెన్స్, ఓపిక కావాలి. అందుకనే 5వ అధ్యాయంకి వచ్చేసరికి యోబును చూడండి, రైతును చూడండి, ఎంత ఓపికతో పొలం కూడా కనిపెడతాడో. కాబట్టి యూ నీడ్ పేషెన్స్. ఈ 4వ అధ్యాయంలో ఈరోజు మనం చదివిన వాక్యం చూసినట్లయితే యూ నీడ్ గ్రేస్, దేవుని కృప మీకు ఎంతో అవసరం. ఎందుకంటే అప్పటికి చాలామంది విశ్వాస భ్రష్టులు అయిపోతారంట. ఈ శ్రమల వలన యేసుని నమ్ముకోవడం వల్ల మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కాబట్టి విశ్వాసాన్ని వదిలిపెడితే మంచిది, అందరూ అంతా సంతోషపడుతున్నారు, మాకే ఎందుకు ఈ కష్టాలు, యేసుని నమ్ముకోవడం ద్వారా. నో 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 డోంట్ గివ్ అప్ యువర్ ఫెయిత్. నీ స్వశక్తితోటి, నీ స్వజ్ఞానంతో నువ్వు యేసుక్రీస్తుని హత్తుకొని ముందుకు వెళ్ళలేవు. యూ నీడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ ఉదయకాలం మన ధ్యానాంశము ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ అబండెంట్ గ్రేస్. ఎక్స్పీరియన్సింగ్ గాడ్స్ అబండెంట్ గ్రేస్, దేవుని కృపా సమృద్ధిని అనుభవించుట. చెప్పండి నాతో పాటు, దేవుని కృపా సమృద్ధి లేదా సమృద్ధి అయిన కృపను అనుభవించుట. దేవుడు ఆయన కృపతో నన్ను రక్షించుకున్నాడు. విశ్వాసి ఎలా రక్షించబడ్డాడు? ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం కృప చేతనే మీరు రక్షించబడ్డారు, నాట్ బై ఎనీథింగ్ ఎల్స్. నేను ఈనాడు దేవుని సన్నిధిలో ఉన్నామంటే నాట్ బై యువర్ డిగ్రీస్, నాట్ బై యువర్ మెరిట్స్, ఏది కూడా కాదు. ఒకటి క్వాలిఫైయింగ్. ఏదది క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్? ఇట్ ఈస్ గ్రేస్, గాడ్స్ గ్రేస్. దేవుని కృపతో రక్షించబడిన మీరు ఆ కృపతోనే మీరు విశ్వాస యాత్రలో ముందుకు సాగారు. దేవుని సమృద్ధి కృప నీకు నాకు అందుబాటులో ఉంది. అయితే ఎలా దేవుని సమృద్ధి అయిన కృపను అనుభవించగలం? ఇక్కడ చాలా ప్రాక్టికల్గా యాకోబు భక్తుడు ఈ యొక్క వాక్య భాగాలు వివరిస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే లోక స్నేహమును మానుకొనుట. మొట్టమొదటిది సమృద్ధి అయిన దేవుని కృపను అనుభవించాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే లోక స్నేహమును మానుకోవాలి. రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. రిఫ్రైనింగ్ ఫ్రమ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్. లోక స్నేహమును వదులుకునట లేదా మానుకునట. చూడండి 1వ వచనం చూద్దాం. అందరు బైబిల్ చూడాలి. యాకోబు పత్రిక 4:1. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? అద్భుతమైన ప్రశ్న వేస్తున్నాడు. పోలెమాయ్ అంటారు గ్రీక్లో. పోలెమాయ్ అంటే డిస్ప్యూట్స్ లేదా వార్స్, ఫైట్స్. మకాయ్ అంటే క్వారల్స్. ఇక్కడ తెలుగులో పోరాటములు అన్నాడు కానీ జగడములు కరెక్ట్ అర్థమైంది. మీలో ఎందుకు యుద్ధాలు, జగడాలు, పోరాటాలు ఎందుకు ఉన్నవి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరు వీరు? వీరందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే, వీరందరూ క్రైస్తవులని ముద్ర పెట్టుకునే వాళ్ళే, వీరందరూ పాటలు పాడేవాళ్ళే, దేవుని ఆరాధించేవాళ్ళే. బట్ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎవ్రీ డే కాన్ఫ్లిక్ట్స్, స్ట్రగుల్స్, వార్ఫేర్, క్వారలింగ్స్. వాళ్ళ లైఫ్ అంతా కూడా ఈ 2 పదాల్లో క్యారెక్టరైజ్ చేస్తున్నాడు. వై? అఫ్ కోర్స్ బయట నుంచి పోరాటాలు ఉన్నాయి. ఏంటది? మనం పోరాడేది శరీరులతో కాదు కానీ అంధకార సమూహం, లోకనాథులు, ప్రధానులు, అధికారులు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫైట్. బట్ ఇక్కడ ఈయన మాట్లాడుతుంటే మీలో ఏం జరుగుతోంది? యుద్ధాలు, పోరాటాలు, కాన్ఫ్లిక్ట్స్. ఎందుకంటే ఇక్కడ తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి. అది అసలు పోరాటం అంతా ఎక్కడుందంట? ఇన్వర్డ్లీ యు ఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫ్లిక్ట్. మీ అవయవాల్లో పోరాటం జరుగుతుంది. ఎందుకని? యూ హ్యావ్ సమ్ డిజైర్స్ విచ్ ఆర్ అగెన్స్ట్ గాడ్స్ డిజైర్స్. దేవుని ఆశలు, దేవుని మీద ఉండాల్సిన మనసు కాకుండా మీకు వేరే ఆలోచనలు, కోరికలు ఉన్నాయి. ఆయన తీసుకొచ్చినంటే ఈ మొదటి 4 వచనాల్లో మీ ఫ్రెండ్షిప్ కరెక్ట్గా లేదు అది అంటున్నాడు. మీ ఫ్రెండ్షిప్ లోకముతో, లోక ఆశలతో నిండి ఉంది కాబట్టి యు ఆర్ హ్యావింగ్ దిస్ కాన్ఫ్లిక్ట్స్. ఈనాడు ఎక్కడ చూసినా కాన్ఫ్లిక్ట్స్. గృహ దర్శనాలు చేస్తాం పాస్టర్స్గా మేము కదా.
ఆ గృహాలు దర్శిస్తూ ఉంటే కాన్ఫ్లిక్ట్స్, భార్య భర్తల మధ్య కాన్ఫ్లిక్ట్స్, తల్లిదండ్రులకు బిడ్డల మధ్య కాన్ఫ్లిక్ట్స్, బంధువులకు మధ్య కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, జగడాలు, పోరాటాలు, సమాజంలో గ్రూపులు, చర్చిలో గ్రూపులు, గొడవలు, జగడాలు, ఎక్కడ ఇంతవరకు లేని యొక్క గొడవలు, పోరాటాలు ఈ కడవరి దినాల్లో జరుగుతున్నాడు. కాన్ఫ్లిక్ట్స్. క్రైస్తవ వివాహం ఎంతో చక్కగా జరుగుతున్నాడు, అంగరంగ వైభవంగా. 2 నెలలకే మొదలవుద్ది. ఏం మొదలవుద్ది? కాన్ఫ్లిక్ట్, పొలెమాయ్, పోరాటాలు, క్వారలింగ్స్, ఫైట్స్. ఈ ఫైట్స్ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే అవి ఇంకా బాగు చేయాలన్నంత స్థాయికి వెళ్ళిపోతున్నాడు. పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ కాన్స్టాంట్ బ్యాటిల్, స్ట్రగుల్స్. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సమ్వేర్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇన్సైడ్. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే. మీరు ఆశపడుతున్నారు కానీ ఏమీ మీకు దొరకటం లేదు. ఇంకా నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. ఎంతో పోరాడుతూ ఎన్నో ప్లాన్లు వేసి, ఎత్తుకట్లు వేసి, వాళ్ళని పడగొట్టి వీళ్ళని పడగొట్టి ఏదో సాధించాలనుకున్నారు కానీ ఏమీ సంపాదించుకోలేకపోతున్నారు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. ఒకవేళ ప్రార్థన చేసినా అడిగినా మీ భోగేచ్ఛల కొరకు, చూడండి, వెంటనే మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు అని చెప్తూ, వ్యభిచారుణులారా. ఈ మాట అనగానే ఎవరో వేశ్యల గురించి అన్నాడు అనుకోకూడదు. దిస్ ఇస్ ఆల్ స్పిరిచువల్ ఫోర్నికేషన్, స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మీయ వ్యభిచారం. సో దేవుని బిడ్డలు దేవునితో సహవాసం చేయాల్సింది బానొచ్చి దేర్ ఫ్రెండ్షిప్ అంతా కూడా లోకముతో చేస్తున్నాం. దట్స్ వై దే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ గాడ్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఎవరెవరు అంటే ఇతరులతో పోరాటము, తనలో తను పోరాటము, దేవునితో పోరాటము. ఈ కాన్ఫ్లిక్ట్స్ నెవర్ ఎండింగ్. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఉన్నాయి? నీ ఫ్రెండ్షిప్ ప్రాబ్లం, నీ ఫ్రెండ్షిప్ లేదా నీ ఇంక్లినేషన్స్, నీ ఆశలు, నీ కోరికలన్నీ కూడా ఇటు ఉండాల్సింది మనిషి వేరే డైరెక్షన్లు ఉన్నాయి, లోకం వైపు ఉన్నాయి. అందుకనే ఈ పోరాటాలు, గొడవలు అన్నీ కూడా. అందుకే నువ్వు దేవుని కృప నీకు దొరకట్లేదు. నీ జీవితం అంతా పోరాటాలమయం అయిపోయింది. నిద్ర లేచి మెలుకని పోరాటం, కాన్ఫ్లిక్ట్, స్ట్రగుల్స్, భారంతో బతుకు బండిని నడిపిస్తాడు చాలామంది కూడా. ఎట్లా ఉందమ్మా అంటే ఏదో జరుగుతుంది పాస్టర్ గారు, భారంతో జరుగుతుంది. వై? బికాస్ యు ఆర్ హ్యావింగ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. కొన్ని వర్షాలు మనం చూద్దాం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను. ఇశ్రాయేలు ఏం చేశారంటే అడుగడుగున దేవుని శోధిస్తూ ఉన్నారు. మాకు నీళ్లు లేవు, గొడవ, కంప్లైనింగ్. అక్కడ ఎవరితో కాన్ఫ్లిక్ట్? మోషేతోటి. మోషే మీద పడతారు అందరూ. మాకు నీళ్లు తీసురా, మాకు మాంసం కావాలి తీసురా. ఎందుకు తెచ్చావు? ఎవడు తెమ్మనండి ఇక్కడ ఐగుప్తుకి, తీసుకురా. వారి భోగేచ్ఛల నిమిత్తము దే వాంట్ టు ఎంజాయ్. వాళ్ళకి మనసంతా ఎక్కడుందంటే ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, దే ఆర్ థింకింగ్ బ్యాక్వర్డ్. ముందుకు వెళ్తున్నారు, ముందుకు పేరుకి కాళ్ళు కదులుతున్నాయి కానీ వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఐగుప్తు మీదే ఉన్నాయి. ఐగుప్తులు ఎంత బాగుండేది మాకు. ఐగుప్తులో వాస్తవానికి వాళ్ళు బానిసలు, వీపులు దున్నబడుతున్నాయి, కొరడాలతో కొడుతుంటాయి వాళ్ళ యజమానులు. అయినా అది బాగుంది వాళ్ళకి. ఆ పాప భోగము, ఆ దాసత్వమే గుర్తు చేసుకున్నారు. దేవుడేమో వాగ్దాన దేశం ఇస్తాను, పౌలు తెన్నులు ప్రవహించే దేశము, బంగారు భవిష్యత్తు ఇస్తానంటే దేవుని మీద పోరాటం, వాళ్ళకి మోషే మీద పోరాటము. ఆల్వేస్ వాళ్ళ లైఫ్ ఎలా క్యారెక్టరైజ్ చేయబడిందంటే 40 ఏండ్లు వారు నన్ను శోధించిరి అంటాడు దేవుడు. సో 40 years ఏం జరిగిందంటే వాళ్ళ లైఫ్ అంతా టెస్టింగ్ గాడ్, కంప్లైనింగ్, ఆర్గ్యూయింగ్, గ్రంబ్లింగ్. చాలామంది క్రిస్టియన్స్ ఇలా జీవిస్తారు. ఆదివారం చర్చికి వచ్చినంతసేపు చాలా ప్రశాంతంగా కనబడతారు. అబ్బా ఇంతకంటే దీనులు ఎవరు లేరండి, ఎంత ప్రశాంతంగా ఆరాధిస్తున్నారు. వీళ్ళండి అసలైన బిలీవర్స్. ఆగండి ఇంటికి వెళ్ళినా చూడండి పాస్టర్ గారు అసలు రూపం, అమ్మగారిది, అయ్యగారిది. అక్కడ ఏం జరుగుతుందో చూడు. హైదరాబాద్లో నాకు ఒక ఫ్యామిలీ తెలిసినప్పుడు ఉదయం 5 గంటల నుంచి 10 దాకా ఇద్దరు కలిసి టీవీ చూస్తారు. ఆ జోషి గారు ప్రోగ్రాం, ఆయన ప్రోగ్రాం, ఈయన ప్రోగ్రాం. 5 నుంచి 10 దాకా. ఎంత భక్తి పరులు. 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటి బూతులు, కొట్లాటలు, అరుపులు, ఇసిరేసుకోవడాలు. ఏమైంది? 5 గంటల వాక్యం అయింది. అదే అంత పోయింది. అది
అది ఆ కొంచెం సేపే, పోరాటాలు స్టార్ట్ అవుతాయి. లైఫ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్. ఎందుకంటే ఇన్వర్డ్లీ లోపల వాళ్ళ యొక్క డిజైర్స్ అన్నీ దేని మీద ఉన్నాయంటే నాట్ ఆన్ గాడ్ బట్ ఆన్ ద వరల్డ్. లోకం మీద వాళ్ళ ఆశలన్నీ కూడా. 1 పేతురు పత్రిక చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనైనారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారు ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూడాలి, వారి మధ్య మంచి ప్రవర్తన కలిగారు. సో ఇక్కడ ఏమన్నా, దెర్ ఇస్ అ ఫైట్ గోయింగ్ ఆన్. ఏంటా ఫైట్? మీ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు, భోగేచ్ఛలు. చూడండి, ఈ శరీరాశలు అనగానే చాలాసార్లు అదేదో వ్యభిచారము లేదా తాగుడు అయ్యే కాదు, నాట్ ఓన్లీ దాట్. చూడండి, వాళ్ళు ఇశ్రాయేలు ఆశించింది ఏంటిది? మాంసం కావాలనుకున్నారు, అది కావాలనుకున్నారు. అది తప్పేం కాదు కానీ, బట్ దేవుని మీద కంటే కూడా వాళ్ళకి అది ఎక్కువ అయిపోయినాడు. సో వాట్ ఎవర్ యూ లైక్ మోస్ట్ ఇన్ లైఫ్ మోర్ దాన్ గాడ్, దట్ ఈస్ అన్ ఐడల్. అది నీ జీవితంలో అదొక విగ్రహం. గుర్తుపెట్టుకో, విగ్రహారాధన అంటే ఏదో బొమ్మ పెట్టుకొని పూజిస్తేనే కాదు. దేవుని స్థానంలో నువ్వు దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నప్పటికి కూడా, అది నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దట్ ఈస్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. ఏది నీ మైండ్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది, ఏది నీ ఎక్కువ టైం అటెన్షన్ తీసుకుంటా ఉంది, దట్ ఈస్ అన్ ఐడల్. దేవుడు ఇష్టపడ్డాడు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుడు అబ్రహామును స్నేహితుడు అన్నాడు. దెర్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్, బట్ దెర్ ఆర్ ఆల్సో ఎనిమీస్ ఆఫ్ గాడ్. చాలామంది ఫ్రెండ్స్లా కనబడతారంట దేవునికి. దే ఆర్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయనకు తెలుసు ఎవరు నా ఫ్రెండ్స్, ఎవరు నా ఫ్రెండ్స్ కాదు అని తెలుసు. దే టెల్ మేము కూడా పాలుతెన్ల ప్రపంచ దేశానికి వెళ్తున్నామండి, పేరుకి వెళ్తున్నారు కానీ బట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ గాడ్. అందువల్ల వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్టుగా మనం చూసిన పిల్లలని. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్యాటిల్. క్రైస్తవుడుగా జీవిస్తున్నప్పుడు కూడా యూఆర్ ఆల్వేస్ ఇన్ ఎ బ్యాటిల్. దేవుని ప్రేమించాలా, లోకాన్ని ప్రేమించాలా, దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలా, లోకంతో ఫ్రెండ్షిప్ చేయాలా. యూ కాంట్ సే నేను ఇద్దరిని ప్రేమిస్తానండి అనలేవు నువ్వు కదా. నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. నాకు యేసయ్య అంటే కూడా ఇష్టం కానీ నాకు లోక ఫ్రెండ్స్ కూడా ఇష్టం. ఈ ఆశలు కావాలా, ఆత్మీయ ఆశలు కావాలా, దేవుని ఆరాధించాలా, దేవుని మర్మాలు తెలుసుకోవాలా, లోక ఆశలతోటి నిండిపడి. యూ కెనాట్. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ చూడండి. తర్వాత వచనాల్లో మనం చూస్తే ఏమని చూడండి, ఎవడైనా నువ్వు లోకముని ప్రేమిస్తే ఏం జరుగుతుందంట? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ఎవడన్నా ప్రేమిస్తే, లోకంలో ఉన్నదంతా ఏంటంట? శరీరాశయు, చదవండి, నేత్రాశయు, జీవపు డమ్, ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేను, నా ఉద్యోగము, నా పేరు ప్రఖ్యాతులు, నేను. లోకంలో ఉన్నదంతా ఇదే అనమాట. నేను నా ఆశలు, నేను నా కోరికలు, నేను నా స్నేహాలు, నన్ను నేను ఎలా సుఖపెట్టుకోవాలా. పీపుల్ కాన్స్టెంట్లీ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఏమేమి కొనుక్కోవాలా, ఏమేమి చేసి నేను ఇంకా అట్రాక్టివ్ కనబడాలా, లేదా నా కుటుంబాన్ని ఎలా మరి సౌఖ్యవంతంగా ఉంచుకోవాలా. ఆల్వేస్ దే థింక్ అబౌట్ ద వరల్డ్లీ థింగ్స్. ఇవదే కారణం. ఒకసారి ఆలోచించు, ఆర్ యు రియల్లీ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్? చూడండి, ఇద్దరు అంగీకరించకుండా నడవలేరు అన్నది బైబిల్లో. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్, నీకు ఆయన తలంపులే రావాలి కదా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళిద్దరు కలిసి నడుస్తూ ఉంటే ఇద్దరు తలంపులు మమేకమై ఉంటాయి కదా. ఈయన తలంపులు ఒక రకంగా, ఈయన తలంపులు ఒక రకంగా, దగ్గర ఆ ఫ్రెండ్షిప్ నిలవదు. నువ్వు దేవుని ఫ్రెండ్వి అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన తలంపులతోటే నడుస్తున్నావా? నువ్వు దేవుని ఫ్రెండ్, దేవుని స్నేహితుడు అనుకుంటున్నావు కానీ నీ తలంపులన్నీ ఎప్పుడు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి సుఖపెట్టుకుందామా, ఇక లోక విషయాలు, లోక ముచ్చట్లు అన్నీ కూడా లోకముతోటే నీ మైండ్ 24 గంటల్లో లోకము గురించి ఆలోచన చేస్తుంది. లోకానికి దగ్గరగానే ఉంటుంది కానీ దేవునికి దగ్గరగా లేదు. జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ వై నీ లైఫ్లో ఎప్పుడు కూడా ఏముంటుంది? కాన్ఫ్లిక్ట్స్.
పోరాటాలు, క్వారలింగ్స్, ఫైటింగ్స్, వార్స్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద చర్చ్ నౌ. చర్చ్లో ఎందుకు ఈనాడు సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు ఇవన్నీ? దేర్ ఫ్రెండ్షిప్ ఇస్ ద ప్రాబ్లం. రోమపత్రిక 12:2. అందుకనే మీరు ఈ లోక మర్యాదను అనుసరి, డు నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. లోక ప్యాటర్న్ ఏంటి? లోక ప్యాటర్న్ ఏంటండి? ఓ బ్రదర్, మీకు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు, ఇంకెన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎన్ని స్థలాలు ఉన్నాయి మీ ఇంటి మీద, నీ పేరు మీద. లోక ప్యాటర్న్ ఏంటంటే అదేనంట. దే వాంట్ అక్యుములేట్ మోర్ థింగ్స్ అండ్ ఎంజాయ్. డోంట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్. యు మస్ట్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని తలంపులతో నువ్వు నడవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఇంకొక బలమైన పదం వాడతాడు. అక్కడ చూడండి 18వ వచనం నుంచి. అనేకులు. ఎవరు ఈ అనేకులు? చాలామంది తమ క్రిస్టియన్స్ అని చెప్పుకునేవాళ్ళు, ఓకే, చర్చిలకు వెళ్ళేవాళ్ళు. అనేకులు ఎట్లా ఉంటారంట? క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. దే ఆర్ నాట్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ద క్రాస్. ఓకే, శత్రువుకు ఆపోజిట్ ఏంటి? ఫ్రెండ్స్. సో వీళ్ళందరూ అనేకులు ఫ్రెండ్స్ కాదు, శత్రువులుగా నడుచుకున్నాడు. వీరిని గురించి అనేక పర్యాములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాడు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపే దేవుడు అంటే తమను తాము ఎలా పోషించుకోవాలా, ఆల్వేస్ సాటిస్ఫై చేసుకోవాలి. ఎప్పుడు నా కోరికలు, నా ఆశలు నెరవేర్చుకోవాలి. ఆల్వేస్ థింక్ అబౌట్ దీస్ థింగ్స్. ఇంకా వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఏందో అతిశయించున్నారు. ఈ మాటలు చూడండి. ఎవరు సిలువుకు శత్రువులు అంటే భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు. అదనమాట. ఎవరికి సిలువుకు శత్రువులు చెప్పండి ఇప్పుడు? భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచేవాళ్ళు. వాళ్ళకి యేసయ్య విషయాలు, ఆత్మీయ విషయాలు, వాటి మీద మనస్సు ఉండదు వాళ్ళకి. వారమంతా చూడండి వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఎర్త్లీ థింగ్స్. ఈ ఉదయకాలం వాక్యం అంటే నా సహోదరుడా, సహోదరి, నేను నువ్వే పరిశీలన చేసుకోవాలి. నీ మనసు వారమంతా కూడా దేని సంబంధమైన వాటి మీద ఉంటుంది? దేని సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయి నీకు వారమంతా? నిద్ర లేచి మొలుకొని ఆ మనుషులు, ఈ సమస్యలు, ఆ గొడవలు, అది సంపాదించాలి, ఈ పని చేయాలి, వాళ్ళు వీళ్ళు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు, ఆల్వేస్ 24 hours యువర్ మైండ్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ఎర్త్లీ థింగ్స్. దట్ మీన్స్ దాని అర్థం ఏంటంటే యు ఆర్ నాట్ అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్. సిలువకు శత్రువే మనం. సిలువ మోసేవాడికి ఆశలు ఉంటాయా చెప్పండి? సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు ఒకడు అంటే కొద్దిసేపట్లో చచ్చిపోతాడు, సిలువ వేస్తారు. సిలువ మోసుకుంటూ పోయేవాడికి ఈ ఏం తాగుతున్నా, ఏం ధరించుకుంటున్నా, ఏం కూడబెట్టుకున్నా, వాడికి ఆలోచనలు ఉండవు. ఇంకెందుకండి? యేసుక్రీస్తుని విశ్వసించేవాళ్ళు, వెంబడించేవాళ్ళు సిలువ మోస్తున్న అనుభవాలు ఉండాలి. దట్ మీన్స్ నో టు ద వరల్డ్, నో టు ద వరల్డ్లీ డిజైర్స్. నా చిత్తము కాదు, నీ చిత్తమే. ఆల్వేస్ దే థింక్ అబౌట్ గాడ్స్ విల్, గాడ్స్ మైండ్, గాడ్స్ థింగ్స్. ఇక్కడ అద్భుతమైన మాటలు. మరలా యాకోబు పత్రిక వద్దాం. జేమ్స్ చాప్టర్ 4, యాకోబు పత్రిక 4. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఎందుకు నీ లైఫ్ అంతా స్ట్రగుల్స్, పోరాటాలు, రెస్ట్లెస్నెస్? ఓకే, వై? బికాస్ నీ అవయవాలలో ఫైట్ జరుగుతుంది లోపల. ఆ ఫైట్ ఎవరో కనపడదు కదా. ఓన్లీ యూ నో దట్ ఫైట్. కాన్స్టెంట్ ఫైట్ నీ మైండ్లో బ్యాటిలింగ్ జరుగుతుంది. ఒకవైపు బిలీవర్ లాగా నటించాలని చూస్తున్నావు, బిలీవర్ లాగా నేను అందరూ కనబడాలని చూస్తున్నావు, బట్ వారమంతా ఇంట్లో పోరాటం. యు ఆర్ డ్రాగ్డ్ బై ద వరల్డ్లీ డిజైర్స్ అండ్ ఇష్యూస్, థాట్స్. దీనివల్ల నీ లైఫ్ అంతా పోరాటము. ఆశపడుతున్నావు నేను ఆత్మీయంగా ఎదగాలి, కానీ నువ్వు కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సరం అయిపోతుంది, ఆత్మలో ఎదగట్లా. నేను ఈ సంవత్సరం బాగా ప్రార్థనలు గడపాలి, జనవరి 1న తీర్మానం చేసుకుంటాం, కానీ సంవత్సరం అంతా పోతుంది, ఏం చేయట్లే. నేను ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో అనుకుంటావు, దేవుని కోసం చేయలేకపోతున్నావు. ఎందుకని? సమస్య అంతా ఏంటంటే ప్రార్థన చేయట్లేదా? ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ మీరు అడుగుతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చర్చికి వెళ్తున్నావు, నోట్స్ రాసుకుంటున్నావు, ఓకే, తీర్మానాలు తీసుకుంటున్నావు, అంత బాగానే ఉంది, కానీ నీ జీవితంలో పోరాటాలు ఆగట్లేదు. నువ్వు ఆశిస్తుంది ఏది కూడా నీకు దొరకట్లేదు, ఆత్మీయంగా ఎదగట్లేదు. లైఫ్ అంతా క్వారలింగ్, కాన్ఫ్లిక్ట్, స్ట్రగుల్స్, రెస్ట్ లేదు, పీస్ లేదు లైఫ్లో. వై? లోపల డిజైర్స్. నీ డిజైర్స్ యేసయ్య డిజైర్స్కి కలయిక లేదు, పొందిక లేదు. నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా లోకాన్ని ఫేస్ చేసి లోకానికి దగ్గరగా ఉంటున్నాయి. నీ ఆలోచనలు అన్నీ కూడా ఎప్పుడు కూడా వరల్డ్లీ థింగ్స్. ఆ ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టలేకపోతున్నావు నువ్వు. నీ ఫ్రెండ్షిప్ అంతా, నీ స్నేహం అంతా, నీ ఇంక్లినేషన్స్ అన్నీ కూడా
టువర్డ్స్ ద వరల్డ్. ఉదయకాలన సోదరుడా సోదరి, పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది కొనసాగడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ కంటిన్యూ ఇన్ సచ్ కండిషన్. అదర్వైజ్ నీ లైఫ్ అంతా కూడా ఇదే పోరాటాలు ఆగవై. యూ విల్ కీప్ ఆన్ బీయింగ్ రెస్ట్లెస్ అని చెప్తున్నాడు. కనుక ఎందుకు నీ జీవితంలో దేవుని కృప అనుభవించడం లేదు? గ్రేస్ ఫిల్డ్ లైఫ్ లాగా లేదు నీది, గ్రేస్ ప్రాంప్టెడ్ లైఫ్ లాగా లేదు నీది. నీ దాంతో కూడా స్వబుద్ధితో స్వజ్ఞానంతో ఏదో చేసుకోవాలని చూస్తున్నావు. ఆల్వేస్ ఫైటింగ్ రెస్ట్లెస్నెస్తో నిండిపోయిన లైఫ్. ఓకే, కనుక ప్రియులరా, మొదటి 4 వచనాల్లో మనం చూస్తున్నాము ఈ వరల్డ్లీ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ నుంచి నువ్వు విడిపించబడాలి. యూ మస్ట్ రిఫ్రైన్ ఫ్రమ్ ద ఫ్రెండ్షిప్. ద లోక స్నేహాన్ని మానుకోవాలి. ఎందుకని వ్యభిచారణలారా లేదా లోకాన్ని ప్రేమించే వాళ్ళలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము, ఎనిమిటీ విత్ గాడ్ తెలుసుకోవాలి. ఎవడైనా లోకంతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తే నువ్వేమైపోతావు? నువ్వు దేవునికి ఎనిమీ అయిపోతావు, గుర్తుపెట్టుకో. సిలువకు శత్రువు అయిపోతాను, గుర్తుపెట్టుకో. లోక ఆశల్ని పోషించుకుంటూ లోకానికి దగ్గర వాళ్ళు చూసావా, 2 అడుగులు లోకానికి దగ్గర వేసావా, దేవునితో ఎనిమీ అయిపోతావు. జ్ఞాపకం చేసుకోండి. రెండోది, దేవుని అత్యధిక కృప లేదా సమృద్ధి కృపను అనుభవించాలంటే రెండో ముఖ్యమైనది ఏంటంటే రికగ్నైజింగ్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్. దేవుని భావావేశమును గుర్తించుట లేదా దేవుని ఉద్వేగమును గుర్తించుట. 5వ వచనం చూడండి. ఈ 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందరు బైబిల్ చూడండి. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఈ వాక్యము ట్రాన్స్లేట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి కొత్త నిబంధనలకెల్లా అతి కష్టమైన వాక్యం అంట. బైబిల్ పండితులు అభిప్రాయపడతారు. వెరీ డిఫికల్ట్ వర్స్ టు ఇంటర్ప్రెట్, అండర్స్టాండ్, ట్రాన్స్లేట్. ఎందుకంటే చాలా అర్థాలు ఇందులో నిగూఢమైనవి. బట్ ప్రధానమైన అర్థం ఏంటంటే మనం గమనించాల్సింది, మన దేవుడు ప్రేమావేశము కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో ఆయనకి ఆశ, ఆరాటం ఉంది నీవు నేనంటే. అయితే నువ్వు ఆయన ఆరాటాన్ని నీ పట్ల నా పట్ల ఆయన కలిగిన ప్రేమావేశాన్ని నిర్లక్ష్యం చేసేసి వాక్యాన్ని కూడా నువ్వు మరి వ్యర్థం చేయాలని చూస్తున్నావా? అది నాటి ప్రశ్న. చూసారా? మళ్ళీ జాగ్రత్త చూడండి. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. ఎవరు మనలో నివసిస్తుంది? చూడండి, మొదటి పత్రిక 1 Corinthians 6:19. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఒకళ్ళు త్వరగా తీసిన వాళ్ళు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. డోంట్ యు నో హోలీ స్పిరిట్ ఈజ్ లివింగ్ ఇన్ యూ? హోలీ స్పిరిట్ అంటే ఎవరండి? ఆయన దేవుడు, త్రిత్వంలో 3వ వ్యక్తి కదా. ద థర్డ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ. హీ లివ్స్ ఇన్ us. అంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు. దేవుడిలో మనలో నివసిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ దేవుడు ఆయన ప్రేమావేశం కలిగిన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు. అక్కడ ఏముందంటే ఇంగ్లీష్లో డూ యూ సపోజ్ అనుకున్నారు మీరు ఇట్లా, దట్ ఇట్ ఈస్ పర్పస్, దట్ ఈస్ ఆఫ్ నో పర్పస్. అదేం పెద్ద వాక్యం కాదులే, అంత పెద్ద ముఖ్యమైన వాక్యం కాదులే అనుకుంటున్నారా? ఏమని? ఆయన హీ యర్న్స్ జెలస్లీ అని ఉంటుంది అన్నమాట ఇంగ్లీష్లో. యర్న్స్ జెలస్లీ అంటే రోషముతో కోరుకుంటాడంట. ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? దేవుడు నిన్ను నన్ను కోరుకుంటాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రోషం. కొన్ని వచనాలు మన దేవుని వాక్యంలో చూద్దాం ప్రియ ఉదయకాలన. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం. Exodus chapter 20 verse 5. ఏలయనగా చూసారా, నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడు. ఐఎమ్ ఏ జెలస్ గాడ్. ఇదేంటంటే దేవుడికి జలసీ ఉంటుందా? జెలస్ గాడ్, రోషము గల దేవుడు. జలస్ అంటే ఆయనకి ఆయన బిడ్డలు ఎంతో ముఖ్యం. ఆయన బిడ్డలు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన బిడ్డలు ఆయన్నే ప్రేమించాలని కోరుకున్నారు కదండి. యాజ్ ఎ ఫాదర్గా నా బిడ్డలు డాడీ నా దగ్గరికి రావాలి కోరుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంకొకరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఐ కాంట్, మై చిల్డ్రన్ మస్ట్ గివ్ దట్ ప్లేస్ టు మీ, దే మస్ట్ లవ్ మీ, దే మస్ట్ ఆనర్ మీ. వాళ్ళకి ఏమైనా కావాలంటే నన్ను అడగాలి. వేరే వాళ్ళ దగ్గర పోయి అది కావాలని కొనిచ్చుకుంటారు. ఐ కాంట్ బేర్ దట్, యూ మస్ట్ ఆస్క్ మీ. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా అంట, నువ్వు నన్ను ప్రేమించు, నీ ఆల్ యువర్ ఎఫెక్షన్స్ నా వైపు ఉండాలి.
నీ ప్రేమ నా పట్ల ఉండాలి, నీ స్నేహం నాతో ఉండాలి. నువ్వేమన్నా కావాలంటే నన్ను అడగాలి, నువ్వు నాతో నడవాలి, నీ ఆలోచనలన్నీ నా చుట్టూ ఉండాలి ఆల్వేస్ అని కోరుకుంటాడంట. నువ్వు కనుక లేకపోతే ఆయన రోషంతో నింపబడే దేవుడు అంట. సో దేవుని కృప, అత్యధిక కృప అనుభవించాలంటే యూ మస్ట్ రికగ్నైజ్ ద ప్యాషన్ ఆఫ్ గాడ్. చాలామందికి దేవుని యొక్క ప్రేమ వేషం అర్థం కాదు. దేవుడు మంచోడులేండి, రోజంతా నేను ప్రార్థన చేయకపోయినా రాత్రి పడుకునే ముందు, దేవా నువ్వు అర్థం చేసుకుంటావులయ్యా, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, ఈరోజు అంతా ప్రార్థన చేయలేకపోయాను, ఏమనుకోబాక, నన్ను క్షమించు, ఎనిహో కడుగు, నీ రక్తంతో గడిగేసి అయిపోతే నేను క్లీన్ అయిపోతాను, ఇంకా దేవుడు క్షమిస్తాడులే. మళ్ళీ మరుసటి రోజు మరలా అదే పని. దేవుడు కనిపెట్టుకుంటాడు. పోయిన సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా, బిడ్డ పోయిన వారంలో ఎంత టైం నాకు ఇచ్చావు బిడ్డ బైబిల్ చదవడానికి? ఓ దేవా నాకు చాలా పనులు, నీకు తెలుసు కదా ఎన్ని పనులు ఉన్నాయో, ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయో నాకు, ఎన్ని మెసేజ్లకి నేను రిప్లై ఇవ్వాలి, ఎంతమందితో చాటింగ్ చేయాలి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఇష్యూస్. సో నువ్వు అర్థం చేసుకో, ఐ కాంట్ ప్రే, ఐ కాంట్ స్టడీ బైబిల్, ఐ కాంట్ వర్షిప్. దేవుడు నన్ను క్షమించేసేలే. నువ్వు క్షమించేసే దేవుడు. నువ్వు ఆదివారం వచ్చేసరికి నన్ను ఆ పలకని శుభ్రం చేసినాడు, నన్ను శుభ్రం చేసి, అండ్ ఐ విల్ గో ఆన్. ఇలా వెళ్ళిపోతున్నావేమో, బట్ నువ్వు మర్చిపోతున్నావు ఒక విషయాన్ని. ఏంటది? దేవుడు ప్రేమ ఆవేశం కలిగినవాడు. ప్రేమ మరణం కంటే బలమైన దేవుడు, రోషం కలిగిన దేవుడు ఆయన. హీ యర్న్స్ జెలస్లీ. నీకు తెలుసా దేవుడు ఎంతో కోరుకున్నాడు నన్ను, నీ ప్రేమను ఎంతో కోరుకున్నాడని దేవుడికి తెలుసా? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? దేవుడు నా ప్రేమను ఎంతో కోరుతున్నాడు. కొంతమంది చేతులు ఎత్తట్లేదే. లేఖనము వ్యర్థమని అనుకొనుచున్నారా? మీకు చదవాలి ఇప్పుడు ఈ వాక్యాన్ని. మనలో నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా మత్సరపడతాడు ఆయన. ఆయన బిడ్డలు ఆయనతో స్నేహం చేయకపోతే ఆయన మత్సరపడతాడు. ఆయన బిడ్డలు ప్రార్థనలు గడపకపోతే, ఆరాధించకపోతే, బైబిల్ చదవకపోతే, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయకపోతే ఆయన రోషపడతాడంటే. చూడండి నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం కూడా చూద్దాం. 34వ అధ్యాయం 14వ వచనం. ఎక్సోడస్ 34:14. ఎన్ని సందర్భాల్లో దేవుడు అన్నాడు చూడండి మాటలు. ఆయన నామము రోషము గల యెహోవా, ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం. నో నో నో, యూ షుడ్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్. ఎందుకంటే ఆయన జెలస్, ఆయన రోషము గల దేవుడు. ద్వితీయోపదేశకాండం 32:16. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనకు కోపం. చూడండి, అన్య దేవతల జోలికి వెళ్ళిపోయి ఆత్మీయ వ్యభిచారం చేశారంట వాళ్ళు. ఆయనకి రోషం వచ్చేసింది. చూడండి ప్రియరా, ఈ వాటిని జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీకు టైం ఇచ్చాడు కదా, ఆ టైంని నువ్వు ఆయనకి వాడకుండా వేరే వాటన్నిటికీ వాడి, వారం అంతా ఆ మనిషికి, ఈ మనిషికి, వాళ్ళకి, కుటుంబానికి, ఉద్యోగాలు ఇన్ని గంటలు, లోకానికి, ప్రభుత్వానికి, అందరికీ నీ టైంని, నీ మైండ్ని, నీ ఎనర్జీని అన్నీ ఇచ్చి ఆఖరికి దేవా నిద్ర వస్తుంది, ప్రార్థన చేసే ఓపిక లేదు, బైబిల్ చదివే కాన్సన్ట్రేషన్ లేదు, దేవా అర్థం చేసుకో అన్నావు అనుకోండి. సో దేవుడు క్షమించేస్తాడు. కానీ ఆయన హృదయము ఒకసారి ఆలోచించు. ఆయన హృదయం బాధపడుతుందా లేదా? ఆయన హృదయం నొచ్చుకుంటుందా లేదా? నొచ్చుకోవడమే కాదు, రగిలిపోతాడు. ఆయన రగిలిపోతాడు. ఆయన ప్రేమ ఆవేశం కలిగిన, హీజ్ ఎ ప్యాషనేట్ గాడ్, హీజ్ ఎ జెలస్ గాడ్. ఎందుకంటే ప్రియరా, ఆయన నన్ను ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాడంటే, ఒక 50% ప్రేమించి 50% ప్రేమించలే అట్లా లేడు. రోమపత్రిక 5:5 ఏం రాయబడదు చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడిందంట. దేవుడు ఎట్లా చేశాడు? ఒక కొండ ఎట్లా కుమ్మరించేస్తే ఇంకేం మిగలదు కదా. సో ఆ రీతిగా ఆయన ప్రేమను కుమ్మరించేశాడు. నీవు నేనంటే కుమ్మరించేశాడు ఆయనకి, ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డైయింగ్ ఫర్ యూ. ఆయన షేమ్ని, ఆ యొక్క నేకెడ్నెస్ని, అవమానాన్ని, దిగంబరత్వాన్ని అన్నీ కూడా భరించడం. అందరూ ఎదుర్కొన్న వాళ్ళందరూ అసహ్యంగా మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. దెయ్యాలు చూస్తున్నాయి, దేవదూతలు చూస్తున్నారు. మహిమ స్వరూపయోగు దేవుడు అవమానకరంగా 6 గంటలు శిలువలో బ్రేలాడాడు. అవమానం, ఈసుడింపులు, మనుషుల అవమానాలు. పక్కన ఉన్న దొంగ ఎగతాళి లేస్తున్నాడు. ఒకవైపు వేదన, నొప్పి, మేకులు దిగగొట్టబడినాయి ఆయన చేతుల్లో, కాళ్ళలో, తలపైన ముళ్ళకి రక్తం స్రవిస్తా ఉంది. బట్ ఎందుకు ఇవన్నీ భరించాడు చెప్పండి? హీ లవ్స్ యూ. నేను నన్ను ఎంతో
ప్రేమిస్తున్నాడు. ఈ లవ్డ్ యూ. ఆ లవ్ ఎలాంటిదంటే మరణము కంటే బలమైన ప్రేమే. దట్ మచ్ హీ లవ్స్ యూ. ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెన్ని తప్పిదాలు చేసినా, ఆయన విస్మరించి నీ టైం అంతా లోకానికి ఇచ్చిన, ఆయనకి ప్రార్థించకుండా, వాక్య ధ్యానం చేయకుండా, ఆయన విడిచిపెట్టిన లోక స్నేహాలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ నువ్వు చేస్తున్నావేమో, నీ మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని ఇంకా ఆయన దుఃఖపరుస్తున్నావేమో, బట్ హీ స్టిల్ లవ్స్ యూ. కానీ ఆయన ప్రేమను తృణీకరించడానికి వీల్లేదు. ఆయన రోషము గల దేవుడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆత్మ మత్సరపడుతుందంట. మనలో నివసింపజేసిన ఆత్మ మత్సరపడదు. హీ యాన్స్. ఎందుకంటే ఆ ప్రేమ మహాప్రేమ అంట. ఎక్కడ చెప్పండి మహాప్రేమని? ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించడం మాట చూస్తాం. ఇక్కడ ఎఫెసీ పత్రికలో మహా గ్రేట్ లవ్ అంట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మరలా క్రీస్తు కూడా అవుట్ ఆఫ్ హిస్ గ్రేట్ లవ్. ఇప్పుడు నేను ఈ ఉదయకాలంలో సజీవుల లెక్కలో ఉన్నాను కదా. ఎవరిని బట్టి చెప్పండి? దేవుని మహాప్రేమ. వాస్తవానికి నా పాపాలు బట్టి చూస్తే రండి ఉదయకాలంలో చర్చిలో కూర్చోడానికి అనర్హులం. మనం యూ షుడ్ డై. నరకానికి ఇస్రాయేల్. వి ఆల్ ఆర్ ఎనిమీస్ టు గాడ్. రోమపత్రిక 5 ప్రకారం మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన క్రీస్తు మనల్ని సమాధానపరచుకోవడం, ఆయన యుక్త కాలమున చనిపోయాడు. హీ లవ్డ్ us so much. అలాంటి దేవుడు నువ్వు ఈ లోకాంతో ఫ్రెండ్షిప్లో కొనసాగుతూ ఉంటే ఆయన మత్సరపడతాడు. జ్ఞాపకం చేసుకో. వెంటనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఎవరు రాయిందో చూడండి. వెంటనే అనుకునుచున్నారా? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఎక్కువ కృప. ఇక్కడ అక్కడ రాయబడిన గ్రీక్ పదం ఏంటంటే మెయిజోనా అంటాడు. ఎక్కువ అనే దానికి గ్రేటర్ గ్రేస్ అని ఉంటుంది ఆయన ఇచ్చేది. ఎలాంటి గ్రేస్ అంటే గ్రేటర్. ఇంకా ఆ పదం ఎలాంటి పవర్ఫుల్ వర్డ్ అంటే అబండెంట్ అనే పదం ఉంటుంది. ఎక్సీడింగ్లీ లేదా మ్యాగ్నిఫిషియంట్ లేదా ఇన్ ద వైడెస్ట్ సెన్స్ ఎంతో విస్తారమైన కృపను అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు నీకు ఈ ఉదయకరణ? విస్తారమైన కృప. విస్తారమైన కృప ఇస్తాడు. ఇక క్రైస్తవులు విశ్వాసులు ఏం చేస్తారంటే ఆ విస్తారమైన కృపను పొందకుండా లోక స్నేహంతో, తమ సబ్బుద్ధితో, స్వజ్ఞానంతో పరిస్థితులు పరిష్కరించుకోవాలని చూస్తూ దేవుడిచ్చే విస్తారమైన కృపను పొందలేకుండా ఉన్నారు. ఈనాడు అనేక మంది కూడా, మెనీ పీపుల్ దే ఆర్ నాట్ రిసీవింగ్ ద అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప తోటి నేను జీవించాలి. కృప చేత రక్షించబడ్డావు, కృప చేతే మనం ముందుకు సాగాల. బట్ చాలామంది దే ఆర్ నాట్ రిసీవింగ్ గాడ్స్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. ఎంతో ఎంతో కృపను ఇవ్వాలని చూస్తున్నాడు ఆయన ఎవ్రీడే. ఈ సంవత్సరం అంతా ఎంత ఇవ్వాలని చూశాడో నీకు కృపను. నువ్వు ఆయన కృపాగల హస్తం దగ్గరికి రావట్లేదు. నువ్వు ఆయన కృపాసనం వద్దకు రావట్లేదు నువ్వు. పేతురు మొదటి పత్రిక చూద్దాం 5వ అధ్యాయం 5వ వచనం చివరిలో చూడండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హీ విల్ గివ్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు గివ్ యూ గ్రేస్. చాలామంది కూడా గ్రేస్ని పొందలేకపోతా ఉన్నారు. వై? దే ఆర్ నాట్ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. వారికి దేవునితో స్నేహం లేదు, దేవుని యొక్క భావ ఆవేశం గుర్తించట్లేదు. రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి. దేవుడు అంటే క్షమించే దేవుడు, దేవుడు అంటే కడిగే దేవుడు, దేవుడు అంటే మన అవసరాలు తీర్చే దేవుడు, దేవుడు అంటే మనల్ని కాపాడే దేవుడు, దేవుడు మనల్ని పోషించే దేవుడు, మనకు కావాల్సిన ఇచ్చే దేవుడు. ఒకళ్ళు తప్పులు చేస్తే క్షమించే దేవుడు, అంతే. దేవుడు అర్థం చేసుకుంటాడులే. సంవత్సరాలు నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు. వారాలు వేస్ట్ చేస్తున్నావు. నువ్వు వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నావు. దేవుడు ఇచ్చిన కృపను వ్యర్థం చేస్తున్నావు. అందుకే నీ జీవితంలో పోరాటాలు, నీ జీవితంలో సమృద్ధి అయిన జీవనం అనుభవించలేకపోతున్నావు. రైట్. ఇప్పుడు 3వ దానికి వెళ్దాం. దేవుని యొక్క సమృద్ధి అనే కృపను అనుభవించాలంటే చేయాల్సిన 3వ ముఖ్యమైనది ఏంటంటే రెవరెంట్లీ సబ్మిటింగ్ టు గాడ్. భక్తితో దేవునికి లోబడి ఉండుట. చూడండి 6వ వచనం చివరి వరకు మనం చూసినట్లయితే దీనత్వము, తగ్గించుకోవడం, లోబడడం, ఈ మాటలు ఎక్కువగా వాడతారు. చూడండి
6వ వచనం నుంచి, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. కాబట్టి అందరు చదవండి మాటలు. 7వ వచనం, దేవునికి లోబడినుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును. లోబడి ఉండండి. లోబడి ఉండడంలోని ఆశీర్వాదాలు ఇక్కడ రాసి పెట్టారు. దేవునికి లోబడి ఉంటే ఏం జరుగుద్ది? చెప్పండి. అపవాదిని ఎదిరించే శక్తి వస్తుంది నీకు కదా. మొట్టమొదట అపవాదిని ఎదిరించుడి, ఆ తర్వాత దేవునికి లోబడి ఉండడి కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఓ సాతానా పో, సమస్యలారా పోండి, చీకట్లు పోండి, అయ్యి బావు. ఎందుకని? నువ్వు దేవునికి లోబడి ఉండు మొట్టమొదట, అప్పుడు వాడిని ఎదిరించు, అప్పుడు వాడు పారిపోతాడు. నువ్వు అది చేయకుండా, సబ్మిటింగ్ చేయకుండా, ఓ అన్నీ పోవాలండి, అవి బాగానే పోవు. సబ్మిట్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని బలిష్టము చేతి కింద దీన మనసుకులను లోబడి ఉండడం నేర్చుకోవాలి పిల్లలు. ఈ ఉదయకాలన నువ్వు యేసుకు లోబడే వ్యక్తివా కాదా? లోబడకపోతే నీకేం దొరకదో తెలుసా? కృప దొరకదు. ఆయన ఎక్కువ కృపనిస్తాడు. ఎప్పుడు కృపనిచ్చేది? దీనులకు కృపనిస్తాడు. హీ విల్ గివ్ యూ మోర్ గ్రేస్. తర్వాత సాతానుని ఎదిరించే శక్తి వస్తుంది. చాలామంది క్రైస్తవుల ఆత్మీయ పోరాటంలో పడిపోతారు. సాతానుగాడు ఎప్పుడు వాళ్ళ జీవితంలో పైచే పెత్తనమే చేస్తున్నాడు. సాతానుడు ఎప్పుడు గలిబిలి చేస్తూ ఉంటాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. ఏయ్ పో సాతానా, యేసు నామములో అనలేకపోతారు. ఎందుకని? పో సాతానా వాళ్ళు అన్నా కానీ, పోమ్మా కాస్త వదిలేయమన్నాను, వాడిని బతులు ఆడుతున్నాడు. సాతానా పో, ఎంతకాలం నన్ను శోధిస్తావు, ఎంతకాలం నన్ను నా కుటుంబంలో సమస్యలు, పో కాస్త. చెడ్డ తమ్ములు వస్తుంది, పో సాతానా, తేబా కట్టాడు తలపులు. వాడిని రెసిస్ట్ చేయలేకపోతున్నావు. రెసిస్ట్ అంటే గెట్ అవుట్ ఫ్రమ్ మీ సైటన్. కమాండ్ చేయలేకపోతున్నావు. ఎందుకని? నువ్వు ఎప్పుడు కమాండ్ చేయగలవు సాతాన్ని అంటే, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కురాలు అయినప్పుడే. కనుక ప్రియరా, సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? నీకు ఎక్కువ కృప వస్తుంది. తర్వాత అపవాదిని ఎదిరించగలవు. తర్వాత యూ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్. దేవుని దగ్గరికి రండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. దేవుడు నిన్ను శుభ్రపరుస్తాడు. ఇంకా కిందకి వస్తే 10వ వచనం చూడండి. అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. చాలామంది జీవితాల్లో హెచ్చించబడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? అదే స్థితిలో ఉంటారు. ఇది జరగట్లా. దేవుని పాదాల చెంత లోబడి ఉండడం, దీనత్వం కలిగి ఉండడం జరగట్లేదు. నువ్వు ఆశపడుతున్నావు, ఓ దేవ నేను ఆ స్థాయిలో ఉండాలి ఆత్మీయంగా, కానీ ఇక్కడే ఉంటున్నావు. నాకు అది కావాలి, ఇది కావాలి ఆశపడుతున్నావు, ఇక్కడే ఉంటున్నావు. వై? దేవుడు హెచ్చించాలి నేను. నీ అంతటి నువ్వేంది అనుకున్నా కానీ జరగదు. సో ద ప్రాబ్లం అంతా ఏంటంటే, దేవుడిచ్చే కృపను అనుభవించలేకపోతున్నారు చాలామంది కూడా. దే ఆర్ నాట్ ఎంజాయింగ్ ద అబండెంట్ గ్రేస్ ఆఫ్ గాడ్ బికాస్ దేర్ ఫ్రెండ్షిప్ ఈజ్ విత్ ద వరల్డ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్స్ ప్యాషన్. వాళ్ళ పట్ల దేవుని కలిగిన ఆవేశాన్ని గుర్తించట్లా, ఆయన ప్రేమను గుర్తించట్లా, ఆయన రోషాన్ని గుర్తించట్లా. ఇంకోటి, దేవునికి లోబడి ఉండట్లా. ఈ 3 ప్రధాన సమస్యలు. ఏంటది? దేవునితో కాకుండా లోకంతో ఎక్కువ స్నేహం చేయడం, దేవుని ప్రేమను గుర్తించకుండా ఉండడం, ఆయన రోషాన్ని, దేవుని సన్నిధిలో లోబడి ఉండకుండా ఉండడం. ఇలాంటి పరిస్థితుల్లో జీవితం ఎట్లా ఉంటుందండి? యుద్ధాలు, పోరాటాలు, జగడాలు, ఎంత ఆశించినా దొరకకపోవడం, ఎంత పైకి వెళ్ళాలనుకున్నా అక్కడే ఉండిపోవడం, జీవితంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటారు. ఉదయకాలన ప్రభు అంటున్నాడు, కమ్ బిడ్డ, నేను నీకు ఎక్కువ కృపనివ్వాలని చూస్తున్నాను. ఏం కృపంట? మోర్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. ఐఎమ్ సిలువలోనే ఎంతో కృపనిచ్చిన ఆయన ఎవ్రీ డే నీకు ఎంతో కృపనివ్వాలని చూస్తున్నాను. యు కమ్ టు మీ, నాతో ఫ్రెండ్షిప్ చేయి, నా ప్రేమను గుర్తించు, నాకు లోబడుండు, నేను నీకు అత్యధిక కృపనిస్తాను. నువ్వు జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాను. ఐ విల్ లిఫ్ట్ యు అప్. హల్లెలూయా, ఆమేన్. నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి ఈ దినం నుంచి. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పాలి. గాడ్ వాంట్స్ టు డూ మైటీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ ఫ్రెండ్షిప్. నీ ఆలోచన, నీ ఆశలు, కోరికలు దేవుని వైపు మళ్ళించుకో. ఆయన ప్రేమను గుర్తించు. ఈ రోజు నుంచి పశ్చాత్తపడి నీ టైంని ఆయనకి ఇవ్వు. యేసయ్యా, ఐ విల్ గివ్ యూ మై టైం. నా టైం నీకే, నా మైండ్ నీకే, నా ఇమోషన్స్ నీకే. ఓ ఐ గివ్ మై టైం, టాలెంట్స్, మై ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఫర్ యూ ఓన్లీ. ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని పక్కన పడేస్తాను. ఎన్ని అర్జెంట్ ఇష్యూస్ ఐ విల్ త్రో దెమ్ అవే. ఐ విల్ గివ్ టైమ్ టు యూ అలోన్ లార్డ్. ఐ విల్ సబ్మిట్ టు యూ లార్డ్. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
ఈ ఆరాధన నుంచి బయటికి వెళ్ళేలోగా ఏం జరుగుతుంది తెలుసా? ఓ ఆయన ఎక్కువ కృపనిచ్చును. హల్లెలూయా చెప్పండి ఆ మాట. ఆయన ఎక్కువ కృపనిచ్చును. హీ విల్ గివ్ మీ మోర్ గ్రేస్, అబండెంట్ గ్రేస్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని వచనాలు మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పౌలు బతిమలు ఆడుతున్నాడు సంఘస్థుల్ని, రోమ సంఘస్థుల్ని, క్రైస్తవులందరినీ కూడా. ఏమని? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాడు. కమాన్ కమాన్. దేవునికి ఆఫర్ చేసుకోండి. ఏంటి? మీ బాడీ అంటే యువర్ హోల్ లైఫ్, నీ మైండ్ని, నీ హార్ట్ని సబ్మిట్ టు గాడ్, ఆఫర్ టు గాడ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఇవదేకాలన్న ఆరాధన నుంచి వెళ్ళేసరికి అది జరగాల. ఏమని? యు ఆఫర్ కమిట్ చేసుకోవాలి. తెలుసు, లార్డ్ ఐఎమ్ సారీ, నేను గొప్ప వేషధారని ఒప్పుకున్నానయ్యా, నేను పాపిని ఒప్పుకున్నానయ్యా, నేను పైకి భక్తి కలిగి ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించట్లేదు, నేను నీతో ఉంటున్నాను అనిపించుకున్నాను కానీ నేను నీతో స్నేహం చేయట్లేదు, నా మనసు నీకు దూరంగా ఉంది, నా ఆలోచనలు నీకు దూరంగా ఉన్నాయి, ఓ నేను నీకు లోబట్టలేదు, నీ కృపను నేను వ్యర్థం చేస్తున్నాను, నీకు రోషం పుట్టిస్తున్నాను, నన్ను క్షమించు లార్డ్. హియర్ ఐ యామ్, ఐ సరెండర్ టు యు. అతను చెప్పాను, ద పవర్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్స్ పవర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ హిస్ సరెండర్ అంటాడు ఒక ఆయన. ఏంటంటే అది ఒక వ్యక్తి యొక్క శక్తి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన సమర్పణ శక్తి అంట. ఆయన సమర్పణ ఎంతో దాన్ని బట్టి ఆయన శక్తి ఆధారపడి. నీ జీవితంలో దేవుని శక్తిని అనుభవించాలంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ సరెండర్. ఒకసారి రోజర్ స్టాన్బాక్ అనే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన డల్లాస్ కౌబాయ్స్ అనే టీంకి మెయిన్ ప్లేయర్. ఆయన ఆడితే ఇంకా వాళ్ళ టీం గెలవాల్సింది. ఆ టీంకి ఒక కోచ్ ఉన్నాడు, టామ్ ల్యాండ్రీ అని. ఆ కోచ్ గారు ఇలా ఆడాలి, అలా బాల్ వేయాలి, ఇలా పాస్ అన్నీ కూడా చెప్తుంటాడు. ఇతనికి ఏం నచ్చదంట. నేను పెద్ద ప్లేయర్ని అయితే ఈ కోచ్ గారు ఊరికి చిన్నపిల్లలు చెప్పినట్టు అలా ఆడాలి, ఇలా చేయాలి, అలా బాల్ వేయాలి అంటాడంటే నేను వినను. సో ఇలా ఏం జరుగుతుందంటే కొంతకాలంకి ఇద్దరి మధ్య వైరం పెరిగిపోతుంట, ఎవరికి? కోచ్కి, ఆ ప్లేయర్కి. సో ఈయన ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన తీర్మానం చేసుకున్నాడంట. ఏమనంటే, నేను ఈయన మీద తిరుగుబాటు చేయాలా, పూర్తిగా లొంగిపోవాలి. ఈయనకి మంచి జ్ఞానం ఉంది, మంచి కోచే, కానీ నాకు మంచి ఆట ఉంది, కానీ ఆయన కోచ్ ఆయనకు లొంగాలి నేను అని ఒక దినాన్ని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే లొంగిపోయాడో, సార్ ఏం జరిగింది సార్ అంటే ఆయన చెప్తున్నాడంట. ఏమనంటే ఇంటర్వ్యూలో, అక్కడ నుండి కూడా దేర్ వాజ్ హార్మనీ, పీస్ ఉంది నా లైఫ్లో. తర్వాత అక్కడ నుండి కూడా లాట్స్ ఆఫ్ విక్టరీస్ అన్నాడు. ఏమన్నాడు? అనేకమైన జయాలు పొందడం మొదలుపెట్టాను. ఐ లర్న్డ్ ఒబీడియన్స్, ఐ లర్న్డ్ సరెండర్. నీకు దేవునికి మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతుంది. దేవుడు ఏమంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు, బిడ్డ నాకు లొంగు, నీ టైంని నాకు ఇవ్వు, నీ ఆలోచనలు నాకు ఇవ్వు, నీ నిర్ణయాలు నాకు ఇవ్వు. లెట్ మీ హ్యావ్ కంట్రోల్, లెట్ మీ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. నువ్వేమో నో లార్డ్, నేను ఇది చేయగలను, నేను ఈ పని నా సొంతంగా చేయగలను, నా ఆలోచనలతో చేయగలను. దెర్ ఇస్ ఎ ఫైట్ గోయింగ్ ఆన్. నువ్వు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో లార్డ్ ఐ సరెండర్, హ్యావ్ యువర్ వే. ఎప్పుడైతే అలా సరెండర్ చేసుకుంటావో దెన్ విక్టరీ స్టార్ట్ అవుతుంది. ఒక పక్షి రాజు వచ్చి ఒక కోడి పిల్లని కానీ లేదా ఒక జీవిని కానీ పట్టుకుంది అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? ఎప్పటిదాకా వదలదో తెలుస్తుంది. అది కదలనంతసేపు, కదిలేంతసేపు అలానే పట్టుకుని ఉంటుంది దాని యొక్క గోరులతోటి గట్టిగా. అది గిజ కొట్టకలాడదు. ఫైనల్గా ఎప్పుడు వదులుద్ది అంటే అది ఫైట్ చేయడం ఎప్పుడు ఆపేస్తుందో నాకు అర్థమైపోయింది, ఇది ఇంకా నా ఆహారం అని ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు వదిలేస్తాడు దాని గ్రిప్. పరిశుద్ధాత్ముడు అది కోరుతాడు నీ నుంచి. లార్డ్ ఐ డోంట్ రెసిస్ట్, ఇంక నేను రెసిస్ట్ చేయను, ఫైట్ చేయను. యూ హ్యావ్ యువర్ వే, ఐఎమ్ సరెండర్డ్. దెన్ నీ జీవితంలో విజయాలు మొదలవుతాయి. ఆమేన్. అద్భుత విజయాలు మొదలవుతాయి వెన్ యూ కమ్ టు దట్ పాయింట్ ఆఫ్ సరెండర్. ఒకే వచనం చెప్పి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-7 మనందరికీ బాగా తెలిసిన వాక్య భాగాలది. ప్రావర్బ్స్ చాప్టర్ 3 verses 5-7. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-7. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, నీ ప్రవర్తన అంతటి యందు
ఆయన అధికారము, యేసయ్య యొక్క అధికారానికి నువ్వు లొంగిపోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అక్కడ ఏం జరుగుతుందంటే దెన్ యూ విల్ బి లెడ్ బై హిస్ గ్రేస్. ఓకే, ఆయన గ్రేస్ ఏం చేస్తుంటే అంతకుముందు నువ్వు ఎంత కష్టపడినా ఇంత దూరం రానివాడు ఆయన కృప నిన్ను ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. అంతకుముందు ఎంత కష్టపడినా చదవలేని వ్యక్తివి ఇప్పుడు ఆయన కృపతో నింపడం ఈజీగా పుస్తకాలు చదివేయగలవు. నువ్వు నీ జ్ఞానం పెరుగుతున్నాడు. యూ కెన్ డూ మైటీ థింగ్స్. ఎందుకని హిస్ గ్రేస్ ఈజ్ లీడింగ్ యూ. హల్లెలూయా. ఇంకా చదువుదాం, ఇంకా ఆ తర్వాత వచ్చిన కూడా. నేను జ్ఞానంలే, ఐ కెన్ టేక్ మై ఓన్ డెసిషన్ అనుకోబాకో. నో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము. ఏంటా చెడుతనం అండి? నీ సొబుద్ధిని అనుసరించి నడుచుకోవడం. నీ దృష్టికి మంచి అనిపిస్తున్నాయి కానీ దేవుని దృష్టికి చెడు. సొంత విధానాలు వెళ్ళిపోవడం, దేవుని విధానంగా అక్కడ నీ సొంత విధానాలు వెళ్ళిపోవడం, ఇదన్నమాట చెడుతనం. ఈ చెడుతనమును విడిచిపెట్టాలి. అప్పుడేం జరుగుద్ది? నీ దేహమునకు ఆరోగ్యం అంట, నీ ఎముకలకు హెల్దీ బాడీ, హెల్దీ బోన్స్. ఎంతమందికి కావాలి హెల్దీ బాడీ? నాకు కావాలి పాస్టర్ గారు. బోన్స్ గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ బోన్. ఎలా వస్తాయి? జిమ్కి వెళ్తే కాదు, మంచి ఆహారం తీసుకు. అఫ్కోర్స్ అవి కొంత పని చేస్తే కానీ దిస్ ఇస్ ద సీక్రెట్. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి సరెండర్ అయిపోవాలి. నీ ప్రవర్తన అంతా మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. దెన్ యూ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ విల్ పవర్, స్ట్రాంగ్ బోన్స్. అది నువ్వు చేసి సరళమైన మార్గాలు నీ చేతిలో. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన ధ్యానాంశం ఏంటి? దేవుని కృపా సమృద్ధిని అనుభవించడం. దేవుని సమృద్ధి అనే కృపను అనుభవించాలి నువ్వు. ఆ కృపతోటి గొప్ప కార్యాలు చేయాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ఆ కృప సమృద్ధి నువ్వు అనుభవించినంతసేపు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. నువ్వేమీ సాధించలేవు. ఎంత ఆశించినా దొరకదు, ఎంత ప్రార్థన చేసినా దొరకదు. నువ్వు పోరాడుతూనే ఉంటావు. లైఫ్ అంతా ఫైటింగ్, స్ట్రగుల్స్ ఉంటుంది. బట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. ఈ రాత్రి ఫైటింగ్ని వదిలేసి, యేసయ్య యు ఆర్ మై ఫ్రెండ్, నా స్నేహం నీతోటే, నా యొక్క ఆలోచనలు నీవే, నా జీవితంపై అధిపతివి నువ్వే, నీతోనే ఉంటాను, నిన్ను బాధ పెట్టను, నిన్ను ఆయాస పెట్టను. నా యొక్క తప్పుడు కార్యాల ద్వారా, తప్పుడు ప్రాధాన్యతల ద్వారా నీకు రోషము కలిగించను. ఐ సరెండర్. ఈరోజు నుంచి నిన్నే ప్రేమిస్తాను, నీకు లోబడి ఉంటాను. తీర్మానం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలో ఉంచుదాం. ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వకృపానిధికి మా తండ్రి, కృపా సమృద్ధి గల రాజా, నేను ఈ ఉదయకాలం మీ జీవవాక్కులతో మమ్మల్ని సంధించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, అనేక జీవితాలు, యుద్ధాలు, పోరాటాలు, గొడవలు, నెమ్మది లేని స్థితి. ఆదివారం ప్రశాంతంగా కనిపిస్తాం కానీ వారమంతా పోరాటాలు. ఎందుకంటే మీ అవయవాల పోరాడే భోగేచ్ఛలను బట్టి, మీ స్నేహం కరెక్ట్ లేదు కాబట్టి, మా ఫ్రెండ్షిప్ కరెక్ట్గా లేదయ్యా. మీతో స్నేహం చేయాల్సిన రీతిగా స్నేహం చేయట్లేదు, మిమ్మల్ని ప్రేమించాల్సిన రీతిగా ప్రేమించట్లేదు, మీ ప్రేమ ఆవేశాన్ని గుర్తించట్లేదు. మా కొరకు కన్నీళ్లు కారుస్తున్న దేవుడు అయ్యా. మేము దుష్టుడితోటి ఊరికే ఓడిపోతూ ఉంటే, సమస్యల చేత చతికిల పడుతూ ఉంటే నాయన మీరు దుఃఖపడుతున్న దేవుడు. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఎన్నిసార్లు దుఃఖపరుస్తూ వచ్చాము నాయన. మీకు లోబడక ఊరికే పడిపోతూ కృంగిపోతూ దేవుడు అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ దేవా మమ్మల్ని క్షమించు దేవా. ఈ లోకంలో జయం పొందేది మీ ద్వారా మాత్రమే నాయన. సిలువలో అత్యధిక విజయం ఇచ్చిన దేవుడు అయా, మీరు సమస్తం ఇవ్వగల దేవుడు నాయన. మీ కృపను ఎంతో విస్తారంగా ఇవ్వగల దేవుడు నాయన. మీ కృప మీద ఆధారపడక, మీకు లోబడి ఉండక, మిమ్మల్ని గుర్తించక, మీతో స్నేహం చేయక ఎంతగా టైం వ్యర్థమైపోతుంది, ఎంతగా బలహీనంగా జీవిస్తూ వచ్చాం. వివేకాల మీ దివ్య వాక్కులతో ప్రతి బిడ్డను మీరు సంధించినందుకు ఎంతో వందనాలు. ఈ దినా నుంచి వారు ఒక తీర్మానం చేసుకుంటుండగా, నేను యేసయ్యతోనే స్నేహం చేస్తాను, యేసయ్యతోనే టైం గడుపుతాను, యేసయ్యనే ప్రేమిస్తాను, ఆయన నేను సంతోషపెడతాను, ఆయనకి లోబడి ఉంటాను, ఆయన ఎక్కువ కృపను పొందుకుంటాను అని తీర్మానం చేసుకున్న బిడ్డలు బట్టి మీకు ఎంతో వందనాలు. అదే తీర్మానంతో మీకు నమ్మకంగా జీవిస్తూ ప్రతి వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరం జయం పొందుకుంటూ బిడ్డలు ముందుకు సాగటానికి సహాయించండి. అపవాదికి ఓటమిని ప్రకటిస్తున్నాం ఈ బిడ్డల జీవితాల్లో, అపవాదికి అనంత నాశనాన్ని ప్రకటిస్తున్నాం దేవా.
ఓ మీ అత్యధిక కృపద బిడ్డలు నింపండి. అదేవిధంగా మొట్టమొదటిసారి యేసుని రక్షకునిగా ప్రభుగా చేర్చుకున్న బిడ్డలు బట్టి మీకు ఎంతో వందనాలు. ఇది నా నుంచి లోకానికి గుడ్ బై చెప్పేసి యేసుని రక్షకుడిగా ప్రభుగా కలిగండి. మీరిచ్చే అద్భుతమైన ఆ కృపను, అయా మహదైశ్వర్యాన్ని పొందుకుంటూ, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటూ మీకు ఒక సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని మీ దివ్య వాక్కులకై, మీ సన్నిధిలో చేయబడిన తీర్మానాలకై మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము క్రీస్తు